అందరికీ నమస్తేనండి. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ నా మిత్రులు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది మనకు చాలా ముఖ్యం. మన అమ్మ నాన్నల కంటే ఫ్రెండ్షిప్ ముఖ్యం. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఏదో రకమైన ధైర్యం. ఫ్రెండ్స్ అంటే చాలా అరే నా ఫ్రెండ్స్ ఉన్నాడు రా భయ్ అని చెప్పుకుంటాడు. ఎందుకంటే ఏ ఆపద వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా నా ఫ్రెండ్ చూసుకుంటాడు రా అని మనము ఫ్రెండ్స్ని చాలా నమ్ముతాం. గ్రేట్ అది. కానీ ఇప్పుడున్న ఫ్రెండ్షిప్కి, ఓల్డ్ ఏజ్ ఉన్న ఫ్రెండ్షిప్కి 2 నిమిషాల్లో తేడా చేపిస్తాం. పాతకాలం 90స్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టం. అప్పుడు ఫ్రెండ్షిప్ ఎట్లా ఉండేదంటే, పక్కన ఏడుస్తే ఈ పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏడ్చేది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆ బంధం అట్లా ఉండేది, ఫ్రెండ్షిప్ బంధం. వాడు స్కూల్కి పోకపోతే నువ్వు ఎందుకు రాలే స్కూల్ అని సాయంత్రం వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆయనకు అడిగేది, ఆయన ప్రాబ్లం తెలుసుకునేది. దాని తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాగ్ తీసుకురాకపోతే ఆయనకు తీసుకొచ్చి అందరిలో కలుపుకొని ఆయనకు అన్నం పెట్టి బిర్యానీ చాటేది. ఆయన రాయకపోతే బుక్స్ ఇచ్చేది. వ్యాలీ ఇప్పుడున్న ఫ్రెండ్స్ వ్యాలీ లేదు. ఇప్పుడున్న ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారంటే, ఆపద ఉండి ఒక కాల్ ఫోన్ చేస్తే ఎక్కడో ఉంటాడని చెప్తాడు. కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం మనీ అరేంజ్ చేయాలంటే నా కాడ ఉన్నా కూడా లేదంటాడు. ఎందుకంటే మాట్లాడే వరకే ఫ్రెండ్స్. కానీ ఏదైనా ఆపద సోపద ఏది వచ్చినా, ఏం ప్రాబ్లం వచ్చినా నా ఫ్రెండ్స్ ఉన్నాడని చూసుకుంటాడని ధైర్యంగా మనం ఉంటాం. కానీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ వేరే రకంగా వస్తుంది. దాని తర్వాత మనతో మంచిగానే మాట్లాడతారు, మంచిగానే తిరుగుతారు, తినే తాగే కాడ మంచిగా ఉంటారు. బయటికి పోయి మన గురించి నానా రకాలుగా మాటలు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం చెప్తే అది మనం వినాలి. ఇప్పుడున్న సమాజం ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు. కానీ మన రిటర్న్ ఏదైనా క్వశ్చన్ చేస్తే మనం చెడ్డవాళ్ళు అయిపోతాం. ఎందుకు తేడా అంటే, వాళ్ళు ఏది చెప్పినా మన బానిసత్వంగానే ఉండాలి. మన రిటర్న్ ఏదైనా వాళ్ళకి చెప్దామంటే అప్పుడే మనం చెడ్డవాళ్ళు అయిపోతాం. ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ అట్లాంటిది. అందుకనే ఫ్రెండ్స్, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ చేస్తున్నామంటే కొంచెం ఆయన గురించి తెలుసుకొని ఫ్రెండ్స్ చేయండి. ఫ్రెండ్షిప్లో తప్పు ఏం లేదు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం అప్పటి లెక్క లేదని నేను చిన్న సందేశం ఇచ్చాను అంతే. ఎందుకంటే నేను లైవ్గా చూసినా కాబట్టి. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో కానీ ఏదైనా కానీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉంది. కానీ ఇప్పుడున్న ఫ్రెండ్స్లో కొంచెం డిఫరెంట్ తేడా వచ్చింది. అందుకనే చూసి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి. ఇప్పుడు మీరు చూసుకున్న రోజు తాగే తినకాడ మంచిగా ఉంటారు. అదే అక్కడ ఏదో గొడవ అయితే మళ్ళీ ఆడ చాలా రకరకాలుగా గొడవలు అవి ఉంటాయి. అందుకనే ఈ కాలంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు. ఈ సమాజం అట్లాంటిది కలియుగం. ఈ కలియుగం బ్రతకాలంటే, ఒక అడుగు ముందుకు వేయాలంటే మనం చూసి అడుగు వేయాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ.